హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస బోర్ కొడితే ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. రుచి చాలా బావుంటదండి. ఒక కప్పు మినపగుళ్ళకు 10 కప్పుల బియ్యం వేసుకున్నా గానీ రుచి అయితే సూపర్‌గా ఉంటదండి. రెగ్యులర్‌గా తినే దోస కంటే కూడా ఈ దోస రుచి చాలా బావుంటది. 1, 2 అయితే అస్సలాగరండి. అంత బావుంటాయి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకొని కమ్మగా తినేయొచ్చు. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఈ దోస రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలండి. కప్పు, గ్లాసు దేనితో అయినా సరే. ఇప్పుడు నేనైతే ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఒక టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఒక 2, 3 సార్లు. ఇక్కడ మరొక గిన్నె తీసుకొని నేనైతే ఇక్కడ ఇడ్లీ రైస్ 5 కప్పులు తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే దీని ప్లేస్‌లో రేషన్ రైస్ అయినా చేసుకోవచ్చు. మొత్తం రేషన్ రైస్‌తో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముందుగా అయితే 5 కప్పుల ఇడ్లీ రైస్ తీసుకుంటున్నాను. ఇడ్లీ రైస్ దొరకని వాళ్ళు రేషన్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 5 కప్పుల దాకా తీసుకోవాలి. 5 కప్పులు ఇక్కడ నేను ఇడ్లీ రైస్ తీసుకున్నాను. 5 కప్పులు బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. ఒకవేళ బ్రౌన్ రైస్ లేని వాళ్ళు లేదంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా మనము మొత్తం 10 కప్పుల దాకా ఇలా రేషన్ రైస్‌తో అయినా చేసుకోవచ్చండి. కానీ ఇలా నేను హెల్తీగా చేసుకోవడానికి ఇక్కడ బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి దోసలైతే. ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. వాటర్ వేసుకొని ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. మినపగుళ్ళను కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లో కూడా వాటర్ వేసుకొని దీన్ని కూడా మనము ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మూత పెట్టేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకుంటున్నానండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు, బియ్యం కూడా బాగా నానాయండి. ఇప్పుడు ఈ వాటర్ తీసుకొని మనం తీసేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా నానాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేసుకోవాలి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చండి. రెగ్యులర్‌గా చేసే దోసల కంటే కూడా దీని టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇలా చేసుకున్నారంటే రుచి సూపర్‌గా ఉంటది. ఇప్పుడు ఇలా పప్పుల్ని వేసుకొని అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ముందు మనము బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పును తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు ముందు మనము ఇలా సెపరేట్‌గా ఎందుకు నానబెట్టుకున్నామంటే, ఇలా గ్రైండ్ చేయడం కూడా విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. ముందు ఇలా బియ్యం గ్రైండ్ చేసుకున్న తర్వాత, మనం ఏ కప్పుతో అయితే అన్ని కొలతలు తీసుకున్నామో, అదే కప్పుతో ఒక కప్పు దాకా బియ్యపు పిండిని మనం పక్కకు పెట్టుకోవాలండి. దీన్నేం చేయాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఇలా పిండిని పక్కకు పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు మనము మినపప్పును గూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని, ఇదే పిండిలో కలుపుకోవాలండి. మొత్తం మినపప్పుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇలా పక్కకు కప్పు తీసుకుంటాం గదండీ! అది మాత్రం బియ్యపు పిండి మాత్రమే తీసుకోవాలి. మినపప్పు కలిపిన పిండి మాత్రం తీసుకోకూడదు. ఇప్పుడు ఇలా అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని, ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న బియ్యపు పిండి ఉంది గదండీ! అదే పిండిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండిటిని బియ్యపు పిండిని మనం ఇంకా మినపప్పును రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోసలైతే. ఒక 2 నిమిషాల పాటు ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టేసి మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని కూడా బియ్యపు పిండి ఉంది కదా! దాన్ని ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము 5:30 కప్పుల వాటర్ తీసుకోవాలండి. వేరొక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో 5:30 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇక్కడ మనము అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. అప్పుడే మనకు
కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదండి. అదే కప్పుతో నేనిక్కడ 5:30 కప్పుల వాటర్ తీసుకొని, ఇప్పుడు ఈ వాటర్‌లో ముందుగా మనం బియ్యపు పిండి ఉంచుకున్నాం గదండీ! ఆ కప్పు బియ్యపు పిండిని గూడా దీంట్లో మిక్స్ చేసుకొని మనము కలుపుతూ ఉండాలండి. ఈ మిశ్రమం మనకు గట్టిగా అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. గట్టిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. లేకుంటే పిండి మనకు ఉండలు కడతదండి. నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో సేమ్ ఇలా బాగా ఉడికి మనకు దగ్గరగా అయ్యే వరకు చూడండి ఇక్కడ ఎట్లా షైనీగా క్రీమ్ లాగా రావాలి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము ఈ మిశ్రమాన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో మిక్స్ చేసుకోవాలి. చల్లారిన తర్వాతనే మిక్స్ చేసుకోవాలండి. వేడి మీద అస్సలు మిక్స్ చేయొద్దు. ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఉడికించుకున్న పిండి ఉంది కదండి బియ్యపు పిండి. ఆ బియ్యపు పిండిని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 పిండి కలిపి మనము మిక్స్ చేసుకొని దోసలు వేస్తే అయితే రుచి చాలా బాగుంటదండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే. హోటల్ వాళ్ళైతే సేమ్ ఇదే విధంగా చేస్తారండి. అంత చక్కగా వస్తాయి ఈ దోసలైతే. ఇప్పుడు ఇలా మొత్తం పిండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. రెండిటిని ఇలా బాగా కలుపుకొని మనము పిండిని పులియబెట్టుకోవాలండి. కనీసం 8 గంటల పాటు పిండిని పులియబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండి పులియడానికి పెట్టుకుంటున్నానండి. ఇలా స్పూన్ తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పెట్టుకోవాలండి. ఓవర్ నైట్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పొంగిందో. చూడండి చక్కగా పొంగిందండి. ఇప్పుడు ఇలా పొంగిన పిండిని బాగా మిక్స్ చేసుకొని మనకు అవసరాన్ని బట్టి పిండి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక 2 రోజుల పాటు దోసలు వేసుకోవచ్చండి. నేను అవసరాన్ని బట్టి పిండి ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పును మీ టేస్ట్ ని బట్టి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అవసరం బట్టి వాటర్ యాడ్ చేసుకొని మనము దోస పిండి ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్ తో తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకొని మంటను లో ఫ్లేమ్ లో ఉంచి దోసలు వేసుకోవాలండి. అప్పుడే చక్కగా వస్తాయి. ఇలా మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత. మీరు కావాలంటే ఇదే పిండితో సెట్ దోసలైనా వేసుకోవచ్చు. ఇలా చక్కగా ఈక్వల్ గా మనం ఇలా వేసుకోవాలి దోసను. వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ లోంచి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోసలు వేసుకొని ప్లేట్ లోకి తీసుకోవాలండి. చూడండి మంచి కలర్ వచ్చిందండి. ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇక నేను చాలా ఈజీగా సింపుల్ గా టేస్టీగా చేసుకునే దోసలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే దోసల్ని వేడివిడిగా ఇలా ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయొచ్చు. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్ గా ఉంటదండి. ఫాస్ట్ లోకి లేదంటే నైట్ డిన్నర్ లో కూడా చేసుకొని చక్కగా తినేయచ్చండి. రుచి సూపర్ గా ఉంటది. ఇక్కడ మీకు తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. రుచి అయితే సూపర్ గా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.